మన ఊరు మన వార్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి ఖమ్మం జిల్లాలోని యతలకుంట వరకు 20 కిలోమీటర్ల మేర జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ప్రాజెక్టు పనులపై కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు డిపిఆర్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. వర్షాకాలం రాకమునుపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాల్వ పనులతో పాటు 4 బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండుగూడెంలో ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ని ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 200 మంది ఆదివాసీలు గోండుగూడ నుంచి హైదరాబాద్కు 5 బస్సులో బయలుదేరారు. ఈ పర్యటన 3 రోజుల పాటు సాగనుంది. హైదరాబాద్లోని తారామతి బారాదర్కి చేరుకొని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు ఆదివాసీలు. అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, లుంబిని పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 3 రోజుల పాటు పర్యటన సాగనుంది. ఆదివాసీలను నేటి సమాజంతో పోటీ పడేలా చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చారిత్రక కట్టడాలు, గొప్ప గొప్ప సాంస్కృతిక అంటే ప్రాంతాలు, సో వీటన్నిటినీ వీళ్ళని తీసుకెళ్ళి చూపించడం ద్వారా ఇప్పటికి కూడా వాళ్ళు గొప్ప చదువులు చదువుతున్న పరిస్థితి కనపడినారు. అంటే నాగరిక ప్రపంచానికి ఇప్పటికి కూడా దూరంగా ఉన్నట్టుగా కనపడిన సందర్భంలో వీళ్లకు ఈ యొక్క హైదరాబాదు ప్రాంతాన్ని, అభివృద్ధి ప్రాంతాలను చూపించడం ద్వారా వాళ్ళలో పోగల కూడా మా పిల్లలు కూడా గొప్పవాళ్ళు కావాలి, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా తలెత్తుకొని బతకాలి, వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు చేర్పించాలి, ఒక ఈ యొక్క సంస్కృతి మన యొక్క గొప్ప ప్రాంతాలు ఏవైతున్నాయో అంటే మాకు కూడా అటువంటి పరిస్థితి రావాలన్నట్టు ఒక ఆలోచన కలిగించడం కోసం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేసిన వారికి ఉరివానే పరిస్థితి తీసుకువస్తే తమ ప్రజాప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి. నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అన్నదాతల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఇంకో 4 ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. రైతుల విషయానికి వస్తే ఆనాటి ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే, ఆనాటి ప్రభుత్వం ఉరేస్తే ఉరే అని చెప్తే ఈ ప్రభుత్వం ఉరేసిన రైతన్నలకి, సన్నగొడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాం. ధాన్యం ఆనాటి కంటే సుమారు 50% ధాన్యం ఎక్కువ పండినా ఎక్కడా ప్రొక్యూర్మెంట్ లో ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్ చేసిన రైతన్నకి డబ్బులు టెన్షన్ గా వారి ఖాతాలో. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే తన మాటలను వెనక్కి తీసుకుని ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నాయకులు. ఈ నిరసనలు తీవ్రతరం కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోదని హైకోర్టు తీర్పు వెలువరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లోని హనుమకొండ చౌరస్తాలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేసీఆర్ కటౌట్ కి పాలాభిషేకం చేశారు. కుట్రల మిషన్పై హైకోర్టు తీర్పు, అదేవిధంగా కాంగ్రెస్ కి చెంపపెట్టు అన్నారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. తెలంగాణ రైతాంగం అంతా కూడా కేసీఆర్ గా అండగా ఉండాలని చెప్పి, ఈ అవినీతి ఆరోపణలు నిజం కాదని చెప్పి
హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి శుభ సందర్భంలో మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గులాబీ కుటుంబ సభ్యులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా మరి ఈరోజు నిజం నిలకడ మీద మరి తెలుస్తుందని చెప్పి, నిజం నిప్పు లాంటిదని చెప్పి ఈరోజు హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పెద్ద ఎత్తున మా కేసీఆర్ గారికి, తెలంగాణ జాతిపితకు మరి పాలాభిషేకం చేస్తూ సంతోషం ప్రకటించారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపోలో 2 ఏసీ బస్సులను ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ప్రారంభించారు. పొన్నూరు డిపోకు అదనపు బస్సులు, ఎక్స్ట్రా సర్వీస్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్. తమ డిపోను ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. పొన్నూరు డిపోను మరింత ఆధునికంగా మార్చడం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జన సైనికులు, అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు, ప్రార్థనలు చేస్తున్నారు. జన సైనికులతో కలిసి గోపాలపురం జనసేన నాయకురాలు దర్శన ఫాతిమా రాణి సర్వమత ప్రార్థనలు చేశారు. పవన్ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ గోత్రనామాలతో అర్చన నిర్వహించారు. ప్రముఖ సయ్యద్ బాజీ దర్గా మసీదులో ప్రార్థనలు చేయించారు. అంతేకాదు ప్రముఖ క్రైస్తవ చర్చిలో మోకాళ్లపై వెళ్లి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవన్ కోసం రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారని జనసేన నాయకురాలు ఫాతిమా రాణి తెలిపారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు కొత్తగూడెంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఆ రాష్ట్ర సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు తెలిపారు. ఏప్రిల్ 23, 24, 25 తేదీలతో జరగనున్న సభకు వివిధ ప్రముఖులు హాజరు కానున్నారని వివరించారు. రేపు ఉదయం జరిగే ప్రారంభ సభకు అఖిల భారత రైతు సంఘం ఉద్యమ నాయకులు అశోక్ ధావలే, విజయ్ కృష్ణన్ రానున్నారన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర రైతు మహాసభలను విజ్ఞానదాయకంగా, పోరాట స్ఫూర్తిని కలిగించే విధంగా నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పంటల ప్రణాళికపై అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై చర్చాగోష్ఠి నిర్వహిస్తామని వెల్లడించారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి అంటే 23వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. 23, 24, 25 తేదీలలో కొత్తగూడెం క్లబ్ లో జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 23వ తేదీ ఉదయం ప్రారంభ సభ ఉంటుంది. ఈ ప్రారంభ సభలో అఖిల భారత రైతు ఉద్యమ నేతలు అశోక్ ధావలే గారు, విజయ్ కృష్ణన్ గారు పాల్గొంటా ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాల్లో రాటుదేలినటువంటి అనేక మంది, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తమ జీవిత పర్యంతం కృషి చేసినటువంటి అనేక మంది పెద్దలు ఈ రైతు మహాసభల్లో పాల్గొబోతా ఉన్నారు. ఈ రైతు మహాసభల్ని ఒక విజ్ఞానదాయకమైనటువంటి పోరాట స్ఫూర్తిని కలిగించేటటువంటి మహాసభలుగా వీటిని నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో పంటల ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక చర్చాగోష్ఠిని నిర్వహించబోతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గోగులపూడిలోని కండరెడ్ల గిరిజన కుటుంబాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించే మ్యాంగో ఫెస్టివల్ కి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీడీఏ పీఓ రాహుల్ కొండరెడ్ల గిరిజన కుటుంబాల సంప్రదాయబద్ధంగా ఘనంగా వారికి స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి డోలు వాయిస్తూ నృత్యం చేశారు. ఐటీడీఏ పీఓ రాహుల్ కొండరెడ్ల గిరిజనులంతా ఒక దగ్గరకు చేరి సాంప్రదాయంగా ఆటపాటలతో జరుపుకునే మ్యాంగో ఫెస్టివల్ ఐక్యమత్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు ఐటీడీఏ పీఓ రాహుల్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. గతంలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అక్రమ గ్రావెల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో విధులు నిర్వహించిన 2 మున్సిపల్ అధికారులు, 2 కౌన్సిలర్లు, మరో 8 మంది మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ జీవీవీ సత్యనారాయణ, మున్సిపల్ జేడీ నాగ నరసింహరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని
ఉమ్మడి గోదావరి నది నుంచి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నల్లమట్టిని తరలిస్తున్న 11 టిప్పర్ వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు తహసీల్దార్ సంతోష్ రెడ్డి. ఒక్కో టిప్పర్ కు 10,000 రూపాయల జరిమానా విధించినట్లుగా చెప్పారు. రైతుల పేరిట ఎవరైనా అక్రమంగా నల్లమట్టిని అనుమతులు లేకుండా తరలిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తకు దారితీసింది. తమపై పోలీసులు చేయి చేసుకున్నారని కాంట్రాక్ట్ డ్రైవర్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల ఆర్టీసీ డిపో దగ్గర బస్సులు నిలిపివేశారు. ప్రైవేటు బస్సులు నడిపేందుకు అధికారులు కాంట్రాక్ట్ డ్రైవర్స్ ని వినియోగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బస్సు నడపాలని చెప్పినప్పటికీ ఓ డ్రైవర్ వినడం లేదంటూ ఏసీపీ ప్రకాష్ అతడిపై చేసుకున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు కాంట్రాక్ట్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ అని నేను. సార్ ఏమన్నాడు, మీకు ఏమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు ఉన్నాం, మేము ఉన్నాం కదరా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, ఓంగా రన్నింగ్లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలుగా ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎవరైనా లొల్లి పెట్టుకొని మా మీద కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని మేము బయటకు వచ్చినాం. ఎవరు నిన్ను ఎవరు కొడతారా? మేము ఉన్నాక నిన్ను ఎవరు కొడతారా? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పట్టుకురారా అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా. ఓనర్కి ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. ఉమ్మడి నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇది తీసుకురా, ఈయన పట్టుకురాని రా, ఈ లోపల ఏంటిరా అని, అరే వాడుకావరే నువ్వేం మాట్లాడుతున్నావు, ఇట్రా అరే అవలే ఇట్రా ఇట్రా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దిండు సార్ నన్ను. ఏసీపీ సార్ అంట ఈడ గుద్దిండు నన్ను. ఈడ గుద్దినాక మా వాళ్ళందరూ వచ్చి సరే ఈ ఉండదు మాట్లాడుతూ పెట్టుకోవద్దు పోదామని చెప్పి బయట తీసుకొని నన్ను. బయట తీసుకొని పోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆర్టీసీ బస్టాండ్ బోసిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్తో కార్మికులు సమ్మె చేపట్టగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది ప్రయాణికులు వాయిదా వేసుకుంటుంటే అత్యవసర పనుల నిమిత్తం బయటకొచ్చే వాళ్లు ఆటోల్లో వెళ్తున్నారు. సమ్మె పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బస్ డిపో దగ్గర ఆర్టీసీ కార్మికులు నిరసన హోరెత్తింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఉదయాన్నే డిపో వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ నినాదాలు చేశారు. డిపో నుంచి బయటకు వస్తున్న ప్రైవేటు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల న్యూ బస్టాండ్లో బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె కారణంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. మరోవైపు ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకుని ప్రైవేటు వాహనదారులు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆ సంస్థ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. దీంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. ఆ మంటలు క్షణాల్లో భారీగా విస్తరించాయి. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఓ గుర్రపు బండి కట్టేసింది. మంటలు వేగంగా గుర్రం వైపు దూసుకురావడంతో ఆ మూగజీవి వెలువెల్లాడిపోయింది. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చిరంజీవి, హోంగార్డు చక్రపాణి అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంటల్లోకి వెళ్లి చాకచక్యంగా గుర్రాన్ని విడిపించి సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అనంతరం స్థానికులతో కలిసి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని, సకాలంలో స్పందించి గుర్రాన్ని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మలయాళ సినీ నటుడు దిలీప్, సినీ నటి కావ్య మాధవన్ ఫ్యామిలీతో పాటు కన్నడ హీరోయిన్ శరణ్య శెట్టి ఉన్నారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు భారీ బంగారు హారం కానుకగా సమర్పించారు. తెలంగాణలోని
నిజామాబాద్కు చెందిన భక్తుడు శ్రీనివాస్. తన కుటుంబంతో కలిసి విజయవాడ దుర్గామాతను దర్శించుకున్న శ్రీనివాస్ 16,70,000 రూపాయల విలువైన 107 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారం బహుకరించారు. ఈ హారం పచ్చలు, ఎరుపు రాళ్లతో ఆకట్టుకుంటోంది. అమ్మవారికి హారాన్ని సమర్పించిన శ్రీనివాస్ కుటుంబానికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.